ఎయిటింగ్ లేన్ కాలనీలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుండి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడి. వార్షిక తనిఖీల్లో భాగంగా గోదావరికని టూ టౌన్ పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సోమవారం తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా గోదావరికని టూ టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్కు పోలీస్ అధికారులు మొక్కను అందజేసి స్వాగతం పలికారు. సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం స్టేషన్ ఆవరణంలో సిపి శ్రీనివాస్, డీసీపీ చేతన మొక్కను నాటి ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలించి స్టేషన్ లోపల రైటర్ రూమ్, లాకప్ రూమ్ పరిశీలించారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును, రికార్డ్స్ పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని, ఆన్లైన్ చేస్తున్నారా అని సిపి సిబ్బందిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న సిడి ఫైల్స్ను, పెండింగ్ ట్రయల్లో ఉన్న సిడి ఫైల్స్ను పరిశీలించారు. నిందితుల అరెస్టు, రౌడీ షీటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడుతూ వచ్చే నూతన సంవత్సరంలో నేరాల నియంత్రణకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందస్తు ప్రణాళిక గురించి తెలిపారు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే వారితో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యతో పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని, భరోసాను వారిలో కల్పించాలని, నేరాల కట్టడి కోసం అధికారులు మరింత శ్రమించడంతో పాటు నేరం జరిగిన వెంటనే స్టేషన్ అధికారులు వేగంగా స్పందించాలని, చట్టాలను అతిక్రమించే చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే ప్రతి విషయం ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు ముందస్తు సమాచార సేకరణ అవసరమని అన్నారు. అలాగే రాబో నూతన సంవత్సర వేడుకలను చట్ట పరిధిలో జరుపుకోవాలని, గంజాయి మత్తు పదార్థాలు సేవించడం వాటిపై నిఘా ఉంటుందని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక్కడ డబుల్ వాంగర్స్ ఎవరున్నారు, క్రైమ్ ఎట్లా జరిగింది, ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి, ఎన్ని కేసులు డిటెక్ట్ చేశారు, డిటెక్షన్ పర్సంటేజ్ ఎంత ఉంది, దాని తర్వాత క్రైమ్ కంట్రోల్ ఎలా ఉంది, వాట్ స్టెప్స్ దే హ్యావ్ టేకెన్, ఇవన్నీ చూస్తూ తర్వాత క్రైమ్ రివ్యూలో భాగంగా సజెషన్స్ ఏమైనా ఉంటాయి ఇవ్వడం, తర్వాత ఏమైనా పెండింగ్ కేసెస్ ఉంటే ఎందుకు చేయలేదు, దానిలో ఎంతవరకు ఎఫర్ట్ చేశారు, ఆ ఎఫర్ట్స్ ఎంతవరకు ఫలించినాయి, ఇంకేం చేస్తే బాగుంటుంది అని సజెషన్స్ ఇచ్చుకుంటూ తర్వాత కమింగ్ ఇయర్స్లో జనవరి నుంచి మళ్ళీ 2025లో ఎంటర్ అవుతున్నాం. సో ఇంకా 2 days లెఫ్ట్ ఓవర్. సో దాంట్లో ఫ్యూచర్లో ఏం స్ట్రాటజీస్ చేస్తే వాట్ ఆర్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్, అవి ఎలా చేస్తే బాగుంటుంది అని మొత్తం సజెషన్స్ ఇవ్వడానికి జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ రావడం జరిగింది. సో ఇందు మూలంగా నేను ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది, ఇంకా మనకు 2 daysలో 31st December సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. దాంట్లో ఆల్రెడీ క్లియర్ కట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ సపరేట్ చేయడం జరిగింది. ఫుల్లీ పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశాము. అన్ని కోడల్లోనూ, అన్ని ప్లేసెస్లో, అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అందరు ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, దెన్ టాప్ టు బాటమ్ అందరూ కూడా రోజు డిప్లాయ్మెంట్లో ఉంటారు, విజిబుల్ పోలీసింగ్లో ఉంటారు. పబ్లిక్కి చెప్పేదంటే మీరు సంతోషకరమైన వాతావరణంలో మీరు గ్రీటింగ్స్ చెప్పుకోవచ్చు. అలాగని మద్యం సేవించి కానీ, డ్రైవింగ్ చేయడం కానీ, తర్వాత గలాటా చేయడం కానీ, రోడ్ల మీద అల్లరి చేయడం కానీ చేయకూడదు. అలా చేస్తే డ్రోన్ పెట్రోలింగ్ కూడా జరుగుతుంది, సీసీటీవీ క్యాప్చర్స్ జరుగుతాయి, కెమెరా క్యాప్చర్స్ ఫుటేజెస్ తీసుకొని కేసులు నమోదు చేయబడతాయి. అందుకనే ఈ వైన్ షాప్స్ దగ్గర కానీ, తర్వాత ఈ బార్ షాప్స్ కానీ గవర్నమెంట్ స్టిపులేటెడ్ టైమింగ్ ఉంది, ఆ టైమింగ్ లోపలనే కంప్లీట్ చేయాలి. వాళ్ళందరూ ఆ టైమింగ్ లోపల వరకు సేల్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత టైమింగ్ లోపలనే వాళ్ళు క్లోజ్ చేయాలి. ఎక్సెస్ టైమింగ్ మాత్రం యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ గవర్నమెంట్ టైమింగ్ ఇచ్చింది. సో పబ్లిక్కి చెప్తున్నాను, పబ్లిక్కి, స్టూడెంట్స్కి, ముఖ్యంగా బైక్ రేసింగ్ కానీ, తర్వాత సౌండ్ పొల్యూషన్ చేస్తూ వెహికల్ నడపడం కానీ, తర్వాత ట్రిపుల్ రైడింగ్, ఆపోజిట్ డైరెక్షన్ రావడం అట్లాంటివన్నీ చేయకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రతి చోట డ్రంక్ అండ్ డ్రైవింగ్ టీమ్స్ విత్ ఇన్హేలర్స్ ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా ఒకవేళ డ్రంక్ చేస్తే ఎవరైనా వేరే నాన్ డ్రంకర్స్ని డ్రైవర్స్గా పెట్టుకోండి, క్యాబ్స్లో వెళ్ళండి, కానీ మీరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ మాత్రం చేయకూడదు. ఈ తనిఖీల్లో పెద్దపల్లి డీసీపీ చేతన, గోదావరికని ఏసీపీ మడత రమేష్, మంతని సీఐ బి రాజు, టూ టౌన్ సీఐ ప్రసాదరావు, 2వ సీఐ
లింగమూర్తి, మంత్రి ఎస్ఐ రమేష్, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.